ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అక్క, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? ఏ విషయం? మళ్ళీ మొదటికొచ్చావా? గుణ గురించి పాజిటివ్గా థింక్ చేయమన్నాను కదా. నువ్వు అన్నావు, నేను విన్నాను. అసలు నేనెందుకు తన గురించి పాజిటివ్గా ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలో కారణం కూడా చెప్పాను కదా. అగ్రిమెంట్ ఏవి పర్మనెంట్ కాదు. జీవితం షేర్ చేసుకోవాలనే థాట్ లేనప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏంటి? మొన్న అంకుల్ కోసం కలిశారు కదా. కలవచ్చు. ఆయన ఆరోగ్యం మెరుగుపడితే ఎవరి దారి వాళ్ళదే కదా. ఏమో, ఎప్పుడు ఏం అవసరం రావచ్చో. మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే అప్పుడు ఆలోచిస్తాను. నిన్న అంకుల్ అయ్యారు, రేపు పిల్లల కోసం కలవాల్సి వస్తే, కలిసి నడవాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? ఎప్పుడు మరొకరి కోసమేనా? ఒకవేళ అలాంటి జర్నీ అవసరమైతే శకుంతల దేవానంద్గా అలా మళ్ళీ కలవచ్చు, మాట్లాడచ్చు. నా తోడు అతనేం కోరుకోవడం లేదు. అతని అండ నేను కూడా ఏం ఆశించట్లేదు. మనమనే ఆలోచన మాలో ఎవ్వరికీ ఏ కోసానా లేదు కదా. అక్క, వాదించడానికి కాదు, కానీ ఒక ప్రశ్న సూటిగా వేస్తాను. స్ట్రైట్గా సమాధానం చెప్తావా? దాయడం దాటేయడం నాకు అలవాట్లేదు. అడగడానికి నువ్వు వెనకాడ్డం ఎందుకు? చెప్పడానికి నేనేం జంకను. నీకు కలవాలనే ఉద్దేశం లేదు, మరెందుకు ఆరాటపడటం? పరిగెత్తుకుని గుమ్మం దాకా వెళ్ళడం ఎందుకు? ఈ శకుంతల దేవానందుల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం ఎందుకు? ఎవరు లేవు వాళ్ళదని నిర్భయంగా స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా. ఇలా వేరే పాత్రల్లోకి వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడుకోవడం, మామూలుగా ఉన్నప్పుడు తగులాడుకోవడం, ఇవన్నీ అవసరమా? అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడంతో సమానం. మానే అక్క, రెస్పాండ్ అవ్వడం మానే. ఎవరి తృప్తి కోసమో నువ్వు శకుంతలా బిహేవ్ చేయడం, అప్పుడు పాజిటివ్గా ఉండేదానివి. రియలిస్టిక్గా పాజిటివ్గా ఎందుకు ఉండలేకపోతున్నావు? తెలియకుండా నువ్వు ఆత్మవంచన చేసుకోవడం నాకు నచ్చడం లేదు. ఏంటి గుణ ఆగకుండా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? ఏంటి గుణ నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నా? ఇవాళ గాని రేపు గాని జనని దగ్గరికి సౌమ్య ట్రీట్మెంట్కి వస్తుందని శకుంతలతో చెప్పాను. శకుంతల నీతో చెప్పిందో లేదో అని కనుక్కోవడానికి ఫోన్ చేశాను. గుణ, ఇక నుంచి నో మోర్ డ్రామాస్. వాట్? ఈ శకుంతల దేవానంద్ల నాటకం ఇక ఆపేయడం మంచిది. అలా ఆ పాత్రలు పోషించడం ఒక రకంగా మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు గుణగానే బిహేవ్ చేయి. నేను కూడా నీ దగ్గర జననిలాగానే మాట్లాడతాను. సౌమ్యని నా దగ్గరకు పంపించు. డిప్రెషన్ నుంచి బయటపడేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అలాగే అసలు ఆ యోగాతో ఆ డిప్రెషన్ ట్రీట్మెంట్ చెయ్యచ్చో లేదో కూడా కన్ఫర్మ్ చేసి చెప్తాను. అది మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఈ తరుణ్ గాడే పెద్ద అడ్డంకిలా తయారయ్యాడు. వీడు గుణ పక్కన ఉన్నంతకాలం నా ప్లాన్లు సరిగ్గా వర్కౌట్ అయ్యేటట్టు లేవు. గుణ తనంతట తానే వీణ్ణి మెడపట్టి ఇంట్లోంచి గెంటేసేలా చేస్తాను. నా ప్లాన్లన్నింటికీ వీడు పెద్ద అడ్డులా తయారయ్యాడు. తరుణ్ గాడిని తప్పిస్తే గుణ టోటల్గా నా గ్రిప్లోకొస్తాడు. వాడిని ఎలా ఆడించాలో అలా ఆడిస్తాను. సరే, నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ నీకు అప్డేట్ చేస్తుంటాను. 100% సక్సెస్.
తరుణ్ మధు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. మీరు అందించిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా అక్క మీద అప్లై చేశాను. అక్క ఆలోచనలో పడింది. డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే ఆలోచన కలుగుతుంది. చూడటానికి తింగరబుచ్చిలో ఉన్నా నువ్వు చాలా షార్ప్, బ్రిలియంట్ గా బిహేవ్ చేస్తావు. వదిన పల్స్ బానే పట్టుకున్నావు. నేను తన అసిస్టెంట్ని. తన గురించి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఏదో విధంగా అన్నయ్య వదిన ఒక్కటైతే అంతకంటే కావాల్సిందేముండదు. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టార్గెట్ అదే కదా, వాళ్ళని కలపాలి. మనం ఒకటవ్వాలి. ఓకే ఓకే, కానీ నాకెందుకో ఒక దగ్గర డౌట్ కొడుతుంది. డౌటా? ఏ విషయంలో? గుణ పూర్తిగా శక్తి ఇన్ఫ్లుయెన్స్ లోకి మళ్ళీ వెళ్లే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపిస్తుంది అంతే. ఆవిడ సంగతి నాకు తెలుసు కదా. ఆవిడ మామూలుగా ఉండదు. ఎత్తుల మీద ఎత్తులేసి తమ్ముణ్ణి గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలోనే తనిక్కడుంది. ఆవిడ స్కెచ్లు వర్కౌట్ కాకముందే, గుణ ఆవిడ గ్రిప్లోకి వెళ్లకముందే సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది ఇది చేయటం కాదు, డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే సౌమ్యని ఒంటరిగా తీసుకెళ్లి నువ్వు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా, ఏ రూట్లో ట్రై చేసినా గుణ నీకు దక్కడు. గుణతో నీ పెళ్లి జరగదు. ఎందుకంటే గుణ మాజీ భార్య కనిపించింది. ఆ విషయం తరుణ్ కూడా ఆల్రెడీ నీకు చెప్పాడు కదా. సో ఇక నువ్వు నీ ట్రయల్స్ మానేసి పెట్టేబేడా సర్దుకొని నీ దారిని నువ్వు వెళ్ళటం బెటర్. నీకు నువ్వుగా సైడ్ అవ్వకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని బెదిరిస్తాను. నీ బెదిరింపులకు తను భయపడుతుందా? భయపడేలా చేస్తా. అమ్మీ తుమ్మి తేల్చుకోకపోతే శక్తి సౌమ్యాలు కలిసి చాలా లిటికేషన్స్ పెడతారు. ఇక నుంచి డైరెక్ట్ అటాక్లే బెస్ట్ అని తరుణ్తో కూడా చెప్పేస్తాను. అలాగే తరుణ్తో శక్తి రూమ్లో గుణ సంతకం చేసిన పేపర్స్ ఏమైనా ఉన్నాయేమో వెతకమని కూడా చెప్తాను. నువ్వు చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తున్నావే. అవతలి వాళ్ళు ఎత్తు వేయకముందే ఎలా చిత్తు చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఎస్, నువ్వు ట్రాప్ చేయటంలో ఎక్స్పర్ట్, నేను ట్రాక్ చేయటంలో ఎక్స్పర్ట్ని. అందుకే నిన్ను నన్ను ఆ దేవుడు కలిపాడు. అన్న వదిన ఎంత తొందరగా కలిసిపోతే మనమంతా తొందరగా ఒకటైపోవచ్చు. ఆశ దోశ అప్పడం. నా కోసం వాళ్ళని కలపాలనుకుంటున్నావు కదా? హలో, వాళ్ళు కలవటం ఖాయం, మనకి పిపి డుమ్ 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 పెళ్ళవటం ఖాయం. ఆ తర్వాత హనీమూన్కు వెళ్ళటం కూడా ఖాయం. ఇక నుంచి నువ్వు గుణగానే బిహేవ్ చేయి. నేను కూడా నీ దగ్గర జనని లాగానే మాట్లాడతాను. శకుంతల లాగా ఇంకా తను నాతో మాట్లాడతా? జనని అన్న మాట కూడా కరెక్టే కదా. రియాలిటీలో బతకాలనుకున్నప్పుడు ఈ ఇమాజినేషన్ ఎందుకు? ఏంట్రా అదోలా ఉన్నావు? ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. దేని గురించి మొదలు పెడుతున్నావు? అవునరా, నన్ను నేను జడ్జి చేసుకోలేకపోతున్నాను. ఏ విషయంలో? ఎందుకు? నేను జనని కలిసి నాన్న చెప్పిన ఊరు వెళ్ళేటప్పుడు గతవంతా మన మనసులోంచి తీసేద్దాం. మన ఆలోచనల నుంచి పూర్తిగా పక్కన పెట్టేద్దాం. మనం మనలాగా ఫీల్ అవ్వకుండా మరొకరిలాగా కొత్త వ్యక్తుల్లా ఇప్పుడే మనకి పరిచయం అయినట్టుగా స్నేహం కుదిరినట్టు కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేద్దాం. నాకు అర్థమైంది జనని. కొద్దు పేర్లు పిలుపులు అన్ని మారిపోవాలి. నేను దేవానంద్, నువ్వు శకుంతల. Glad to meet you. అప్పటి నుంచి జననిని నేను శకుంతలగా భావించి మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు జనని ఓపెన్గా శకుంతల్లా వద్దు, మాట్లాడితే గుణ జననిలాగానే మాట్లాడుకుందామని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక నేను జననితో మాట్లాడలేనా అన్న బాధ నన్ను వేధిస్తోందిరా. అవును కదా, వదినన్నది కూడా నిజమే కదా. నువ్వు రియాలిటీలో బతుకు అని మాట్లాడటం తప్పేం కాదు. నువ్వు నాతో చాలాసార్లు అన్నావు, తన మీద నాకేం ఒపీనియన్ లేదు, తను పొగరబోతుంది, అహంకారి అని. మరి అలాంటి ఆవిడతో
శకుంతల్లా మాత్రం ఎలా మాట్లాడాలనుకుంటున్నావు? వదినే కదా, తను తనుగా ఉండటం మాత్రమే ఇష్టపడుతుంది. నువ్వు తనలో ఇంకెవరినో చూసి సంతోషపడతానంటే దానికి వదినెందుకు సహకరించాలి? ఇలా అన్నది అలా అన్నదని బాధపడటం కాదు, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. రియాలిటీలో బతకటమే అన్ని విధాల మంచిది. మనసులో అంతో ఇంతో మంచుంటే మాటలు కాదురా, మనుషులు దగ్గర అవ్వాలి. అవును, సౌమ్యని వదిన దగ్గరికి నేను తీసుకెళ్ళనా? తీసుకువెళ్ళు. ఎవరు తీసుకెళ్తే? తనకి ఆ డిప్రెషన్ తగ్గడం ముఖ్యం. 1 minute. సౌమ్య, వస్తున్నా గుణ. సౌమ్య, వస్తున్నా గుణ. సౌమ్య, ఆ యోగా టీచర్ అడ్రస్ శివకి తెలుసు. వాడు నిన్ను తీసుకెళ్తాడు. వెళ్ళు. నో, నేను శివతో వెళ్ళను. ఏ? ఎందుకు వెళ్ళావు? నాకు అంత డిప్రెషన్ లేదనిపిస్తోంది. లేని దానివైతే స్పృహ తప్పి ఎలా పడిపోయావు? నెగ్లెక్ట్ చేస్తే అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో తెలియదు. నా మాట విని శివతో వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. అది గుణ, శివతో అంటే చూడు, లేనిపోని రీజన్స్ చెప్పకు. వాడు తీసుకెళ్తాడు, బయలుదేరి వెళ్ళు. పద. వెళ్ళు సౌమ్య. ఇంకా శకుంతల కనిపించదా? శకుంతల నాతో మాట్లాడతా. తన మాటలు నాకు కాస్త రిలీఫ్ ఇచ్చాయి. కానీ జనని పెట్టిన కండిషన్తో ఇప్పుడు నేను మళ్ళీ ఆత్మసంఘర్షణకి లోనయ్యేటట్టున్నాను. నాన్న, ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఎందుకురా సడన్ గా అలా అంటున్నావెందుకు? కొంతమంది కొందరికి నచ్చరు. నాకు అత్త నచ్చడం లేదు. ఊరికి పంపించేసే. పంపించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఎందుకు పంపాలి? నువ్వన్నా నేనన్నా అక్కకి చాలా ప్రాణం. తను నాతో కలిసి ఉండాలని అనుకుంటుంది. ఇప్పుడు ఏ కారణం చెప్పి పంపించమంటావు? డాడీ, నీకు అత్త గురించి తెలీదు. తను మన వెనకాల చాలా పెద్ద కుట్ర చేస్తుంది. వాట్? కుట్ర? ఎస్. నిన్న అత్త ఎవరితోనో మాట్లాడుతుంటే నా చెవులతో నేను విన్నాను. నీకు నాకు మధ్య పొరపచ్చాలు క్రియేట్ చేసి నీతోనే నన్ను బయటికి పంపిస్తానని ఎవరితోనో చెప్తుంది. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావంట. నిన్ను గుప్పెట్లోకి తీసుకుంటుందంట. ఆస్తి తన సొంతం చేసుకుంటుందంట. నువ్వు చెప్పేది నిజమేనా? అక్కడిని పిలిచి అడగమంటావా? అడగడం కాదు డాడీ, నిరూపిస్తాను డాడీ. నిజమేంటో నేను నిరూపిస్తా. అక్కా, అక్కా, ఏంట్రా తమ్ముడు పిలిచావు? అక్కా, నువ్వు మా వెనకాలేదో కుట్ర చేస్తున్నావట కదా. తరుణ్ని ఇంట్లో నుంచి పంపిస్తాను అని ఎవరితోనో చెప్పావంట కదా. నన్ను గుప్పెట్లో పెట్టుకుని నా ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తున్నావని వీడు చెప్తున్నాడు. చిచ్చ, ఏం మాటలరా? నేను తండ్రి కొడుకుల్ని విడదీయడమేంట్రా? మీరంటే నాకు పంచ ప్రాణాలు. మీ మీద ప్రేమ పెంచుకుంటేనే కదరా నేను బతుకుతున్నాను. నేనలా ఎందుకు చేస్తాననుకుంటున్నావురా? ఈ అత్త మంచితనాన్ని అపార్థం చేసుకుంటున్నావా? భ్రమపడకు, నేను మీ శ్రేయోభిలాషిని. అబద్ధం అత్త, పచ్చి అబద్ధం. నువ్వేంటో నీ దుష్టబుద్ధి ఏంటో స్వయంగా నీ మాటలు నేను విన్నాను. కావాలంటే నిరూపిస్తాను. నిరూపిస్తావా? నిరూపిస్తాను డాడీ. ఇదిగో చూడండి, చూడండి డాడీ.
మేనల్లుడు. వాడంటే నాకు ఎనలేని ప్రేమ. కన్న కొడుకు ధీరజంతో కడుపును పుట్టకపోయినా నా మేనల్లుడు నాకంతే. నేను వాడికి తల్లిని. వాడు చాలా తెలివైనవాడు. వాడు గొప్పగా ఎదుగుతుంటే చూసి మురిసిపోతున్నాను. వాడు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడుతున్నాను. నా కన్ను మూత వాడి చేతుల్లో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌమ్య, ఈ ఫోన్ తీసుకుని అలాగే నేను అక్కడ మాట్లాడుతూ ఉంటాను. నువ్వు వీడియో తీ. ఏంట్రా, ఏం నిరూపించావు? కుట్ర చేస్తుందన్నావు. చాలా తప్పుగా అత్త గురించి మాట్లాడావు. కాదు డాడీ. మనల్ని ప్రేమించిన వాళ్ళని, వాళ్ళ మంచితనాన్ని అనుమానించకూడదు. ఒక్కసారి ఆ బీజం నాటుకుంటే, కోపం ద్వేషం పెంచుకుంటే, వాళ్ళ నుంచి దూరం జరిగిపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మనం ఆవేశపడితే వాళ్ళ క్షమాపణకి కూడా నోచుకోలేని పరిస్థితి వస్తుంది. తను నాకు అక్క కాదు, నీకు అత్త కాదురా. మనిద్దరికీ కన్న తల్లి లాంటిది. అమ్మ లేని నన్ను, నిన్ను కూడా తనే అమ్మాయి పెంచిందిరా. మన శ్రేయోభిలాషులని మనమే శంకించి దూరం చేసుకుంటే నిజం తెలిసిన రోజు మదన పడాల్సి వస్తుంది. మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుంది. చెప్పు, అత్తకి సారీ చెప్పు. చెప్పరా. నువ్వు భ్రమపడి బ్యాడ్గా అత్త గురించి చెప్పావు కదా. నువ్వన్న మాటలకి తన మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. చెప్పు, సారీ చెప్పు. వదిలేరా, చిన్న పిల్లవాడు. ఏదో నీకు తెలిసినంతగా నా గురించి వాడికి తెలీదుగా. ఏ కోపంలోనో ఏ కలలోనో నా గురించి అలా ఊహించుకొనుంటాడు. నేను వాడి గురించి గొప్పగా మాట్లాడింది వాడికి తప్పుగా వినిపించుంటుంది. వదిలే వదిలే. రే, బిడ్డలు తప్పు చేస్తే దండించడం కాదురా, మన్నించడం గొప్పతనం. రే పిల్ల కాకి, నువ్వెంత నీ బతుకెంత. నా ముందే కుప్పిగంతులా కుదరవురా. నువ్వు నన్నేమీ చేయలేవు. నిన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి గెంటేయించే బాధ్యత నాది. చూడు తరుణ్, ఇంకెప్పుడు ఈ అత్త గురించి మీ నాన్నకి తప్పుగా కంప్లైంట్ ఇవ్వకు. నేను హర్ట్ అయితే, హార్ష్గా బిహేవ్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త.
ఆలోచిస్తూనే ఉంటావా? మామూలుగా ఈ లోకంలో బతకలేవా? చిన్న ఆలోచన, చిన్న మాట అన్నాను, పాజిటివ్గా ఆలోచించు అని. ఆలోచించలేవా? ఏం ఇబ్బంది? ఆలోచిస్తే ఈ ఆలోచనలు దూరం అవుతాయి. మనుషులు దగ్గరైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊగసలాటలు పోతాయక్క. నా మాట విను. నీకోసం నువ్వు ఆలోచించు. నువ్వేం అనుకోకు. నీకో తోడు కావాలి, ఖచ్చితంగా కావాలి. రేపటి పిల్లల భవిష్యత్తు కోసమైనా తన అవసరం నీకుంది. అది ఆలోచించక్కా. అవతలి వాళ్ళు నీ గురించి అనుకునేవి నిజం చేయకు. నీ మంచితనాన్ని నువ్వే వంచుకోకు. ప్రశ్నించుకో అక్క. మార్పుకి ప్రయత్నం చేయక్క. ఏ మార్పైనా మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు. చిన్నదాన్ని ఇది నాకు చెప్పేదేంటి అని నెగ్లెక్ట్ చేయకు. ఎందుకు ఇంతలా చెప్తుంది అని దృష్టి పెట్టు. నమస్కారం సార్. ఏమ్మా, హాస్పిటల్కి వెళ్ళట్లేదని తెలిసింది, ఎందుకు? అది నేను ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాను సార్. అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా అని ఇంటి నుంచే చెయ్యాలనుకుంటున్నాను. చూడమ్మా, నేను హాస్పిటల్లో అంత పెట్టుబడి పెట్టింది ఎవరి ఇళ్లల్లో వాళ్ళుండి ప్రాక్టీస్ చేయడానికి కాదు. ఆ పెట్టుబడి మీ ఇండివిజువల్ పేరు ప్రతిష్టలకు వాడుకోవద్దు. నువ్వు హాస్పిటల్కి వచ్చి పని చేయాల్సిందే. ఇక ఇందులో మరో ఆలోచన చెయ్యొద్దు. నేను అవకాశం ఇవ్వను. సార్, అయితే నాకు ఒక 2 days టైం ఇవ్వండి. నేను వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాను. సరేనమ్మా. 2 days తర్వాత నువ్వు డ్యూటీకి రాకపోతే ఏం చెయ్యాలో నేను ఆలోచించుకుంటాను. నీకు వాడు గుణ పక్కన ప్లేస్ ఇవ్వటానికి అస్సలు ఒప్పుకోడు. త్వరలో వాడి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు అమ్మా నాన్నల్ని కలపాలని వాడు డిసైడ్ అయ్యాడు. తరుణ్, నీ బర్త్డేకి ఏం కావాలో ఇప్పటి నుంచే ఆలోచించి పెట్టుకో. నువ్వు కోరింది నీకు ఇస్తాను.